వనపర్తి జిల్లా కేంద్రం రాజీవ్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గట్టు యాదవ్ ఆధ్వర్యంలో దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా అమరవీరుల స్తూపానికి తెలంగాణ తల్లికి నివాళులర్పించి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చరిత్రలో మరిచిపోలేని రోజు అని, దీక్షా దివస్ భావితరాలకు స్ఫూర్తి అని అన్నారు. తెలంగాణ జాతి యావత్తు చేసిన దీక్ష, కేసీఆర్ దీక్షతో కదిలిన సకల జనులు తెలంగాణ జాతికి ఏకం చేసిన కేసీఆర్ దీక్షకి అని ఆయన వెల్లడించారు. చిరిగిపోయినటువంటి ఒక శాశ్వత సంతకాన్ని చేసింది కేసీఆర్ పోరాటం, కేసీఆర్ దీక్ష. అందుకే దీన్ని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవడం కోసమే ఈ తరంతో పాటు భావితరాలకు కూడా ఈ స్ఫూర్తిని అందించాలనేటువంటి సదుద్దేశంతోనే ప్రతి సంవత్సరం మనం ఈ దీక్షా దివస్ను జరుపుకుంటాం. దీక్ష జరుగుతున్నటువంటి ఆ ఉద్విగ్నభరితమైనటువంటి పరిస్థితులలో, ఆవేశపూరితమైనటువంటి పరిస్థితులలో, ఆ బాధ తప్తమైనటువంటి హృదయాలతోన తెలంగాణలో ఉండేటువంటి అన్ని వర్గాల ప్రజలు, అప్పటిదాకా కదలని వాళ్ళు, అప్పటిదాకా జై తెలంగాణ అననటువంటి వాళ్ళు కూడా ఎవరైనా మిగిలి ఉంటే పలు కారణాల చేత అటువంటి వాళ్ళందరినీ కూడా కదిలించినటువంటిది కేసీఆర్ దీక్ష. ఆ పార్టీకి సంబంధించిన ఈ రాష్ట్ర అధ్యక్షుడు దిక్కుమాలిన మాటలు మాట్లాడడానికి సిగ్గుపడాలని చెప్పి మనం చేస్తాం. తెలివి తక్కువతనానికి మనకు అసహ్యం వేస్తుంది, మనం జాలిపడాలి. ఇక తెలిసినోడు, తెలియనోడు, అవగాహన ఉన్నోడు, లేనోడు పలు విధాలుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళ నోటికి మొక్కాలి, వాళ్ళ పరిజ్ఞానానికి మొక్కాలి.